మా చిన్నోడు కొంచెం కూడా అన్నం తినలేదు అని చెప్పాను కదా, కోపంగా అలా వదిలేశాను. కానీ తల్లి మనసు ఆగదు కదా. ఇంటికి రాగానే గ్లాసుడు పాలు, యాపిల్ ఇలా ఎదురైందల్లా ఇచ్చేసాను. ఎటు లేదన్నా అన్నం కూర ఉండేసరికి చాలా లేట్ అవుతుంది. పొద్దున ఏదైనా ప్రసాదం చేద్దాము అని చెప్పి శనగపప్పు నానబెట్టాను. టైం లేక చేయలేకపోయాను. ఇక అందుకే పానీపూరి చేయాలని ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను. పానీపూరి బిల్లలే అంటారా, ఏదో ఒకటి. ఇక లేడికి లేసిందే పరగని చేద్దాము అని అనుకున్నానో లేదో ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్లి స్టార్ట్ చేసేసాను. ఆలు కూడా ఉడికించి పక్కన పెట్టేశాను. సేమ్ పానీపూరి బండి దగ్గర చేసే ప్రాసెస్ అయితే అస్సలు కాదు. నాకు నచ్చినట్టు వచ్చినట్టు చేస్తున్నాను. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, బానే ఉంది. మీలో ఎంతమంది పానీపూరి ఇంట్లోనే చేస్తారో కామెంట్ చేయండి. అయినా మీకు అంత అవసరం రాదనుకోండి. మాకు ఇక్కడ పానీపూరి దొరుకుతుంది కానీ మన సైడ్ చేసేలాగా అస్సలు ఉండదు. మన సైడ్ బ్యాటర్ ని హీట్ చేస్తే ఇటు సైడ్ ఏమో కూల్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూశాను కానీ టేస్ట్ చేసే ధైర్యం మాత్రం అస్సలు చేయలేదు. వామో ఏంటక్క ఇవన్నీ చేసామని అనుకుంటున్నారా? తింటే తృప్తిగా తినాలి. అసలు ఇవన్నీ అయిపోతాయా లేదంటే పడేస్తానా అనుకున్నాను కానీ చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లో చేసిన పానీపూరి అయినా సరే బయట ఉన్నట్టు రావాలి అంటే ముఖ్యంగా బ్లాక్ సాల్ట్ అనేది ఉండాలి. ఈ పానీపూరి బుగ్గలేమో ఇంత పెద్దగా ఉన్నాయి. మా పిల్లలు తినడానికి చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో. మా చిన్నోడైతే మొత్తం అయిపోయినాయి అన్న తర్వాతనే లేచిండు. అట్లుంటది మరి వానితోటి.